హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు వార్త ఏంటో చూద్దాం. ప్రతి ముగ్గురిలో ఒకరు పడిపోతున్నారు. మలి వయసులో ఇదో ప్రధాన సమస్య. తూలి పడితే తుంటికి ముప్పు, మానసిక దౌర్బల్యానికి దారితీస్తుంది. కింద పడిపోవడానికి కళ్ళు బైర్లు గమ్మడం ముఖ్య కారణం. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెల్లడి. అప్రమత్తత తప్పనిసరి అంటున్న సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి. ఈ వార్త చూస్తే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. గతంలో మన తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా ఇలాగే బాత్రూంలో జారిపడ్డారు. వారు కూడా సుమారు 60-70 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు కాబట్టి అలా జారిపడ్డం అనేది సాధారణమే అంటున్నారు. దీనికి సంబంధించి కూడా 2 ఉదాహరణలు ఇచ్చారు చూడండి. అప్పటికే బీపీ షుగర్లతో బాధపడుతున్న ఓ పెద్ద ఆయన బాత్రూంలో జారిపడి తలకు బలమైన గాయంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందితే కానీ ప్రాణాలతో బయటపడలేదు. ఒకటి చెప్పారు. ఇంకొకరు ఇంట్లోనే నడుస్తూ పడిపోయారు. వెన్నుపూసకు బలమైన దెబ్బ తగలడంతో 6 వారాల పాటు మంచానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పూర్వం మాదిరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ కావచ్చు, సినీ నటి శ్రీదేవి కావచ్చు, బాత్రూంలో జారిపడ్డం, మెట్ల మీద నుంచి జారిపడ్డం ఇవన్నీ 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి సర్వసాధారణం అని చెప్తున్నారు. కాకపోతే ఇవి వృద్ధాప్యంలో వచ్చే అనుభవాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్న సమాజంలో సుమారు 33% నమోదయ్యాయి. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు తప్పనిసరిగా కింద జారి పడిపోతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు, గాయపడుతున్నారు. కేసీఆర్ కూడా నడుముకి దెబ్బ తగిలి సర్జరీ అయ్యి ఈ రోజుకి కూడా అసెంబ్లీ సమావేశాలకు కావచ్చు, రాజకీయ కార్యక్రమాలకు కావచ్చు పూర్తి స్థాయిలో హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఈ వార్త ఏంటో వివరంగా చూద్దాం. ఇది వృద్ధాప్యంలో వేరు వ్యక్తులకు ఎదురైన అనుభవాలు. మన ఇళ్లలోనూ పెద్ద వయసున్న వారికి ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. మలి వయసులో తూలి పడిపోవడం అనేది ఒక ప్రధాన సమస్య. ఉన్నట్టుండి తూలి కింద పడిపోవడానికి కారణం ఏంటనేది అందరినీ ఆలోచింపజేసే ప్రశ్న. ఇదే కోణంలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. 65 ఏళ్ళు దాటిన 103,000 మందిపై నిర్వహించారు 29 వేరువేరు పరిశోధనలు. వీటన్నిటిని విశ్లేషించారు. అసలు ఉన్నట్టుండి తూలి పడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే కళ్ళు బైర్లు గమ్మటం, అంటే ఇంగ్లీష్లో డిజినెస్ అంటారు. కళ్ళు తిరిగి పడిపోవడం, బైర్లు గమ్మడం అనేది ముఖ్యమైన అధ్యయనంగా గుర్తించారు. 60 ఏళ్ళు దాటిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు, ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి ముగ్గురిలో ఒకరు అంటే దాదాపు 33% మంది కూడా వయసు పైబడిన వాళ్ళలో తూలి కింద పడిపోవడం, కళ్ళు బైర్లు గమ్మి కింద పడిపోవడం లాంటివి జరుగుతున్నాయి. వీరిలో 10% మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఈ వయసు వారి మరణాల్లో కింద పడిపోవడం అనేది ఒక ప్రధాన కారణం. కళ్ళు బైర్లు గమ్మే సమస్యతో బాధపడుతున్న వారిలో కింద పడిపోయే ముప్పు అధికం. ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య భవిష్యత్తులో 60% పెరిగే అవకాశం ఉందంట. అంటే 100లో దాదాపు 60 మంది కూడా ఈ జారి కింద పడిపోయి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ఈ సమస్య బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కిమ్స్ హాస్పిటల్కి చెందిన సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి గారు మనకి పలు అంశాలను వివరించారు. అసలు కళ్ళు ఎందుకు బైర్లు గమ్ముతాయి? శరీరం బ్యాలెన్స్ను కోల్పోవడం, తల భారంగా అనిపించడం, కళ్ళు బైర్లు గమ్మడం వంటివి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు. అలా ఎందుకు జరుగుతుందనేది గుర్తించాలి. తద్వారా చికిత్స సరిగ్గా పొందితే మళ్ళీ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. శరీరాన్ని సమస్థితిలో ఉంచేందుకు చెవి కీలకంగా వ్యవహరిస్తుంది. వృద్ధాప్యంలో చెవి ఇన్ఫెక్షన్లు సాధారణమే. వీటి కారణంగా శరీర సమతుల్యతపై దుష్ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం సమస్య ఎదురవుతుంది. శరీర నియంత్రణను కోల్పోయి కింద పడిపోతారు. రోగి వాడుతున్న ఔషధాలను గమనించాలి. అసలు వృద్ధాప్యంలో ఇలా కింద ఎందుకు పడిపోతారు, ఈ కళ్ళు బైర్లు గమ్మడానికి కారణాలేంటి అని ఈ డాక్టర్లు ఆలోచించినప్పుడు ఈ కింద పడిపోయిన వ్యక్తి లేదా రోగి ఎవరైతే ఉన్నారో గతంలో ఏదైనా వ్యాధితో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతూ ఉంటే, దానికి సంబంధించిన మందులు ఏమైనా వాడుతూ ఉంటే అవి కూడా కారణాలని చెప్తున్నారు డాక్టర్. రోగి వాడుతున్న ఔషధాలను గమనించాలి. యాంటీ డిప్రెషన్, న్యూరోలెప్టిక్ డ్రగ్స్, యాంటీ హిస్టమిన్స్, ఫిట్స్కి వాడే మందులతోనూ కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం ఉంటుంది. గుండెదడకు సంబంధించిన కొన్ని మందులతో కూడా, పెయిన్ కిల్లర్లతో కూడా మత్తొచ్చి తూలి పడిపోయే ముప్పు ఉందని కూడా చెప్తున్నారు డాక్టర్. లేచి నిలబడగానే కొందరిలో రక్తపోటు సాధారణం కంటే తక్కువగా పడిపోతుంది. దీంతో స్పృహ కోల్పోతారు. దీని వైద్య పరిభాషలో
ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. మనం బీపీ గురించి విని ఉంటాం, హైపర్ టెన్షన్ అని. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండటం. ఈ బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు వాడుతుంటారు, అప్పుడప్పుడు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతుంటారు. ఇలాంటి కారణాలు కూడా దోహదం చేస్తాయని అంటున్నారు. షుగర్ స్థాయిలు చాలామందికి ఇప్పుడు ప్రధాన సమస్య షుగర్. ఈ షుగర్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా అప్పుడప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. షుగర్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోయినా, వాడే మందుల మోతాదులు ఎక్కువ తక్కువైనా కూడా కింద పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. పదే పదే కళ్ళు తిరిగి పడిపోతున్నారంటే గుండె ఆసియోస్టెనోసిస్ వ్యాధి ఉందా అనేది కూడా పరిశీలించాలని మనకి సలహా చెప్తున్నారు. కాళ్ళ నుంచి చెప్పులు జారిపోతున్నాయంటే పెరిఫెరల్ న్యూరోపతి కావచ్చేమోనని కూడా అనుమానించాలి అంటున్నారు. అంటే ఎవరైనా చెప్పులు వేసుకొని నడుస్తున్నప్పుడు ఆ చెప్పులను కూడా కాళ్ళతో పట్టి ఉంచలేని పరిస్థితిలో ఉంటే అది కూడా గమనించాలని చెప్తున్నారు. మానసికంగాను ప్రభావం అంటే ఈ మలి వయసుకు వచ్చాక ఈ 70 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళ వయసుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా బాత్రూంలో కాలు జారి పడిపోవడం లేదా మెట్ల మీద నుంచి పడిపోవడం ఏదైనా కారణాలతో తూలి కింద పడిపోయి వారికి నడుము ఫ్రాక్చర్ కావడం లేదా కాలు ఫ్రాక్చర్ కావడం, దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం, వీటన్నిటి కారణాలు కూడా ఏదో ఒక రోజు వాళ్ళకు ఒక మానసికంగా కుంగదీసి మళ్ళీ కింద పడిపోతామేమో, మళ్ళీ మేము మంచానికి పరిమితం అవుతామేమో అనే ఒక భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఈ భయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. అది మానసికంగా కూడా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. మలి వయసులో కింద పడిపోయినప్పుడు గాయపడ్డమే కాదు, వారు మానసికంగాను కుంగిపోతారు. వృద్ధాప్యంలో తూలి పడిపోయినప్పుడు ఎక్కువ మందిలో తుంటి ఎముక విరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కేసీఆర్ కూడా తుంటి ఎముక విరిగిపోయి ఆయన సర్జరీ చేసుకొని చాన్నాళ్ళ పాటు హాస్పిటలైజ్ బెడ్ మీదే ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకున్నారు. WHO గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 3 లక్షల మంది తుంటి ఎముకలు విరిగి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. ఈ బాధితుల సంఖ్య భవిష్యత్తులో 62 లక్షలకి పెరగనుందని WHO హెచ్చరిస్తుంది. కొందరికి పక్కటెముకలు విరుగుతుంటాయి. దీంతో ఎక్కువ కాలం మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుంది. దీర్ఘకాలం మంచం మీద ఉండాల్సి వచ్చినప్పుడు కొందరిలో వీపు మీద పుండ్లు ఏర్పడి ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. నాకు తెలిసిన మిత్రుల్లో కూడా చాలామంది ఏదైనా ఒక యాక్సిడెంట్కి గురైనప్పుడు కాలు విరగటం కావచ్చు, పక్కటెముకలు విరగటం కావచ్చు, ఇతరత్రా కారణాలతోని 3 నెలలు లేదా 6 నెలలు బెడ్ మీద ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ వీపుకి పుండ్లు అవుతూ ఉంటాయి. ఈ వీపుకి పుండ్లయి ఆ పుండ్లు చీంపట్టి పెద్దగా అవుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బెడ్ మీద ఉండి ఆ విరిగిపోయిన కాలుతో విరిగిపోయిన తుంటితో నడవలేరు. అలానే బెడ్ మీద ఉంటే దానికి కాన్సిక్వెన్సెస్గా ఈ వీపుకు కూడా పుండ్లు పడతాయి అంటున్నారు. ఒకవేళ షుగర్ వ్యాధితోని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఈ పుండ్లు పడి ఎక్కువ బాధపడుతుంటారు. అవి తగ్గే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుందని మనం ఎన్నో సర్వేలు చూసాం గతంలో. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడి సమస్యలు ఎదురవుతాయి. కింద పడ్డప్పుడు తలకు గాయమైతే మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవచ్చు. గతంలో మాదిరిగా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితికి దూరమై ఎక్కువ కాలం ఒకే గదికి ఒకే మంచానికి పరిమితం అవ్వాల్సి వచ్చినప్పుడు తాము చేసుకునే పనుల పరిధి తగ్గిపోతుందంటున్నారు. ఇది మానసిక దుర్బలత్వానికి కూడా దారితీస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇంకొక సంఘటన గుర్తొచ్చింది. నా స్నేహితుడు కూడా సుమారు 30-35 ఏళ్ళ వయసు ఉండొచ్చు. తనకి చాలా చిన్న వయసులో బీపీ వచ్చింది. ఆ బీపీ వచ్చిన కారణంగా ఒకరోజు సడన్గా కింద పడిపోయాడు. కింద పడిపోయి తలకి దెబ్బ తగిలి తలలో బ్లడ్ క్లాట్ అయింది, హెమరేజ్ అయిందని చెప్పారు డాక్టర్లు. ఆ తర్వాత అతనికి లెఫ్ట్ బాడీ అంటే లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, ఈ లెఫ్ట్ బాడీ మొత్తం కూడా ఆయనకి ప్యారలైజ్ అయిపోయి మంచానికి పరిమితం అయ్యాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీపు నిండా పుండ్లు వచ్చేసాయి. ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇది నేను జీవితంలో చూసిన నిజమైన సంఘటన. ఆ తర్వాత తేలిగ్గా తీసుకోవద్దని కూడా డాక్టర్లు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు తమకు తరచూ కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుందని చెబితే ఈ వయసులో అది సాధారణమే అని తేలిగ్గా తీసుకోవద్దు. కారణాలను ముందుగా గుర్తిస్తే అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదకర పరిస్థితుల బారిన పడకుండా చూసుకోవచ్చు అంటున్నారు. ఔషధాలతో కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని గుర్తిస్తే వైద్యుడి సూచనల మేరకు మందుల మోతాదులో మార్పులు చేసుకోవాలి. మంచం మీద నుంచి లేవగానే బీపీ పడిపోతుందని గుర్తిస్తే వెంటనే లేచి నిల్చోకుండా పడక పైనుంచే కాళ్ళను ముందుగా నేలపై నుంచి కొద్దిసేపు కదిలించాలి. శ్వాసను లోపలికి బయటకు కొద్దిసేపు పీల్చుకోవాలి. శరీరం బ్యాలెన్స్గా ఉందని అనిపించినప్పుడు లేచి నడవాలి. విటమిన్ డి లోపం ఉంటే సరిచేసుకోవాలి. అంటే చాలామంది ఉదయం లేవగానే
బాడీ అంతా చాలా టైట్‌గా అనిపిస్తుంది. వెంటనే కాళ్ళు, చేతులు కదిలించలేము. కొంతమంది ఒకే వైపుకి తిరిగి రాత్రంతా పడుకోవడం వల్ల ఆ చెయ్యి గాని, ఆ కాలు గాని తిమ్మిర్లు పట్టేసి బిగుసుకుపోయి ఉంటాయి. కాబట్టి వెంటనే లేచి నడవలేము. అలాంటి పరిస్థితుల్లో నిద్ర లేచి కాళ్ళు నేల కానుంచి కాసేపు అలా కూర్చొని కొంచెం శ్వాస తీసుకోవడం, వదలటం లాంటివి చేసి బాడీ ఫ్లెక్సిబుల్ అయిన తర్వాతనే నడవమని డాక్టర్లు మనకు సూచిస్తున్నారు. ఇంట్లో పడిపోవడానికి ఉన్న కారణాలను నివారించడంపై దృష్టి పెట్టాలి. అంటే తడి లేకుండా చూడడం లాంటిది. ప్రస్తుతం చాలామంది ఇంట్లో వైట్ మార్బుల్ ఉంటాయి లేదా వైట్ టైల్స్ ఉంటాయి. ఇవంతా సాఫ్ట్‌గా ఉండడం వల్ల తడి ఉందనుకోండి తప్పనిసరిగా మనం జారి కింద పడిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఎంతోమంది ప్రముఖులు కూడా అట్లా జారి పడిపోయి మరణించిన సంఘటనలున్నాయి. జారి పడిపోయి టబ్‌లో పడిపోయి కూడా సినీ నటి శ్రీదేవి దుబాయ్‌లో కూడా మరణించిందని మనం వార్తలు చూసాం. చూడండి బాత్రూమ్ నుంచి బయటకొస్తున్నప్పుడు జారి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గోడ తలుపులు పట్టుకొని బయటికి రావడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బాత్రూంలో నుంచి బయటకొచ్చేటప్పుడు జారి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, మనం ఏదో ఒక సపోర్ట్ గోడ సపోర్ట్ కావచ్చు, లేదంటే తలుపు సపోర్ట్ కావచ్చు, లేదా తలుపుకునే హ్యాంగర్ సపోర్ట్ కావచ్చు. ఏదో ఒక సపోర్ట్ తీసుకొని నడవటం వల్ల మనం బాత్రూంలో జారి పడిపోయే అవకాశాలు తగ్గిపోతాయని కూడా మనకు సలహా ఇస్తున్నారు. బ్యాలెన్స్ తప్పుతున్నారని గుర్తించడం ఇలా. అంటే మనం బ్యాలెన్స్ ఎలా తప్పుతున్నాం అనేది గుర్తించడానికి కొన్ని మార్గాలున్నాయని చెప్తున్నారు. రోగి కూర్చున్న స్థానం నుంచి లేచి 3 మీటర్లు నడవాలని చెప్తారు. అంటే ఎవరైనా రోగి నాకు ఇలాంటి పరిస్థితి ఉందా అని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనల్ని పరిశీలిస్తారు. ఆ పరిశీలనలో భాగమే ఇది. ఒక రోగిని ఒక దగ్గర కూర్చోబెట్టి 3 మీటర్లు నడవాలని మనకు సజెస్ట్ చేస్తారు. నడిచి వెళ్ళాక మళ్ళీ తిరిగి వచ్చి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడే కూర్చోమని కూడా సలహా ఇస్తారు. ఈ క్రమంలో అంటే మనం వెళ్ళటం రావడం ఈ జరుగుతున్న క్రమంలో మన అడుగులు తడబడుతున్నాయా, అసలు కుర్చీలో నుంచి లేవటానికి మనం 10 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నామా, అడుగుకి అడుగుకి మధ్య దూరం ఎంతుంది అనేది కూడా వాళ్ళు చూసి దాన్ని బట్టి పసిగట్టి మనకి ఎలాంటి సమస్య ఉందో చెప్పే అవకాశం ఉందంటున్నారు. నాకు ఒక చిన్నది గుర్తొచ్చింది ఏంటంటే, చిన్నపిల్లలు కూడా అప్పుడే నడక నేర్చుకుంటున్న చిన్నపిల్లలు కూడా వాళ్ళు నడుస్తుంటే మనం చాలా తీక్షణంగా వాళ్ళ అడుగులు గమనిస్తూ ఉంటాము. వాళ్ళు వేసే అడుగులు దగ్గరగా ఉంటున్నాయా, దూరంగా ఉంటున్నాయా, పడిపోయే అవకాశం ఉందని మనం తీక్షణంగా ఎలాగైతే చిన్నపిల్లల్లో గమనిస్తామో, డాక్టర్లు కూడా వృద్ధాప్యంలోకి వచ్చిన వారికి ఇలాంటి సమస్య ఉందా లేదా అని కూడా కొంత దూరం నడిచి మళ్ళీ తిరిగి వచ్చి కూర్చో అనేలాంటి టెస్టులు చేయడం ద్వారా కూడా నిర్ధారించే అవకాశం ఉందని అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.